ఈరోజు సిద్ధపూర్ గ్రామంలో డంపింగ్ యార్డ్ జరుగుతుందంటే నిజంగా ఇదొక చాలా బాధాకరమైన విషయము. అదేవిధంగా దాదాపు 15 నుంచి 20 గ్రామాల వరకు మోసపోతున్నాయంటే ఒక 10,000 మంది ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. కానీ మరి పక్క గ్రామాలు మరియు సిద్ధపూర్ గ్రామ ప్రజలు కూడా ఎవరు లేనట్టు డంపింగ్ యార్డు కొంతమందికే నష్టం జరుగుతుందని చెప్పి కొంతమంది అధికార పార్టీలో ఉన్న నాయకులు కూడా భావిస్తున్నారని చెప్పి మాకు అర్థమవుతుంది. నిజంగా చెప్తున్నా, సిద్ధపూర్లో కనుక డంపింగ్ యార్డ్ వస్తే పిల్లల ప్రాణాలు కోల్పోతారు, ఇప్పుడున్న యువకుల భవిష్యత్తును కోల్పోతారు. ఇప్పుడున్నటువంటి ఎవరైతే 50 ఏళ్ళు నిండి ముసలోళ్ళు ఉన్నారో డంపింగ్ యార్డ్ వచ్చిన సంవత్సరం తర్వాత అందరు చచ్చిపోతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ముసలోళ్ళు చచ్చిపోతారు, యువకుల భవిష్యత్తు నాశనం అవుతుంది, పుట్టబోయే పిల్లలకు కూడా మురికి వాసన కంపు వల్ల కూడా అనేకమైన రోగాలు వచ్చి చనిపోతారు. మరి ఇన్ని అనర్థాలు ఇంత నష్టం జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తనట్టు మన సిద్ధపూర్లో ఉన్న యువకులు దాదాపు నాకు తెలిసి ఇక్కడ 200-300 మంది యువకులు చదువుకున్న వాళ్ళు ఉంటారు. మరి 200-300 మంది యువకులకు ఈ డంపింగ్ యార్డు వాళ్ళకు మంచిదేనా? మరి ఇంత సిద్ధపూరు ఒక అగ్నిగోళంలా డంపింగ్ యార్డు నుంచి మండుతున్నప్పుడు మరి యువకుల యొక్క మనసు మండుతలేదా? నేను ఒకటే చెప్తున్నా యువకులకు,